పూరా లోకల్. భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఈ నెల 29వ తేదీ ఆదివారం మన నిజామాబాద్ పట్టణానికి రానున్నారు. మనకందరికీ తెలుసు, అనేక సంవత్సరాల నిజామాబాదు జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లా, లేక పసుపు పండించేటువంటి రైతుల యొక్క ఆకాంక్ష కావచ్చు, మాకు ఇక్కడ పసుపు బోర్డు కావాలని అనేక పోరాటాలు ఇక్కడ జిల్లా ప్రజలు చేసిన విషయం మనం చేస్తూ ఉన్నాను. అనేక రాజకీయ పార్టీలు కూడా అనేక సార్లు హామీలు ఇచ్చారు. ఈరోజు చివరకు మీకు అందరికీ తెలుసు, స్థానిక పార్లమెంట్ సభ్యుల యొక్క కృషి కారణంగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ యొక్క నిర్ణయం కారణంగా, ప్రధానమంత్రి గారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క ఆదేశాలతో పసుపు బోర్డు ప్రకటించిన విషయం మీకు అందరికీ తెలుసు. పసుపు బోర్డు ప్రకటించడము ఒక ఎత్తు అయితే, ఈ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి దేశవ్యాప్త కార్యక్రమాలకు కేంద్రంగా నిజామాబాద్ జిల్లాలోనే నేషనల్ హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము మరొక గొప్ప నిర్ణయమని సందర్భంగా మనవేస్తాను. మహారాష్ట్ర ప్రభుత్వము, మధ్యప్రదేశ్ ప్రభుత్వము, అనేక కొన్ని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాలలో కావాలని సహజంగా అడిగారు. మా రాష్ట్రంలో పెట్టండి, మా రాష్ట్రంలో కూడా పసుపు ఉత్పత్తి బాగా జరుగుతుందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అక్కడ ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా అడిగారు. అడిగినప్పటికీ కూడా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చివరకు అది నిజామాబాద్లోనే పెడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడము నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ అందించినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అని సందర్భంగా మనవేస్తాను. అంతేకాదు, ఈ పసుపు బోర్డుకు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక రైతు బిడ్డను చైర్మన్గా చేయడం అనేటువంటిది మరొక గొప్ప నిర్ణయం అని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. దానికి ఇప్పుడిప్పుడే కార్యరూపం దాలుస్తూ ఉంది. దానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు పని ప్రారంభించడం కోసం మరి కార్యాలయం ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశము. అది ఈ నెల 20వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించుకోవడం, మరి ఈరోజు మరో 2 రోజుల్లో అది కార్యరూపం దాలుస్తూ ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవాలి. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా పూర్తి స్థాయిలో అందులో భాగస్వాములు కావాలని పార్టీ నిర్ణయించింది.